ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. నూర్చుడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు, పనివాడు తన జీవితమునకు పాత్రుడు. ఈ వాక్యం యొక్క ఉద్దేశము, దేవుడు పరిచర్య చేసినటువంటి వారికి దేవుడు ఆహారాన్ని ఇస్తాడు. ఒకసారి 2 సేవకులు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వీధుల్లో సువార్త ప్రచారం చేసి అలసట నొందారు. ఆకలితో అలమటించిన వారు ప్రభు వైపు చూసినప్పుడు వారి అంతరంగంలో మెల్లని దేవుని వాక్యము వినబడింది. అందును బట్టి మొదటి సేవకుడు సంతోషించి తక్షణం హోటల్కి వెళ్ళి కడుపార భోజనం చేద్దామని ఆతురతపడ్డాడు. అయితే రెండో వ్యక్తి డబ్బు లేకుండా హోటల్కి వెళ్ళి భోజనం చేసిన ఎడల హోటల్ యజమానుడు పోలీసు వారికి పట్టించును కదా అని భయపడ్డాడు. వారిద్దరి వద్ద ఏమాత్రం డబ్బు లేదు. అయినను ఇద్దరు కూడా హోటల్కు వెళ్ళి మొదటి సేవకుడు భోజనముకు ఆర్డర్ ఇచ్చి చక్కగా భుజించాడు. రెండో వ్యక్తి కేవలం టీ మాత్రం ఆర్డర్ ఇచ్చాడు. ఇద్దరు కూడా బిల్లు తీసుకొని కౌంటర్ వద్దకు వచ్చినప్పుడు అక్కడ వారికి పరిచయం లేని ఒక సహోదరుడు నిలబడి, మీరు భోజనం చేయుటకు ముందుగా ప్రార్థన చేయటం నేను చూశాను, అందును బట్టి మీరు దైవ సేవకులను గ్రహించి మీ బిల్లు నేను కడతాను, నాకు ఇవ్వండి అని చెప్పి అతడు ఆ బిల్లు చెల్లించాడు. సరే, సంపూర్ణమైన విశ్వాసం గల వ్యక్తి తృప్తిగా భోజనం చేశాడు. సగం విశ్వాసం కలిగిన వ్యక్తి ఒక కప్పు టీ త్రాగి అంతటితో సరిపెట్టుకున్నాడు. నీవు విశ్వసించిన దేవుని మహిమను చూస్తావు. నమ్మకానికి సమస్తము సాధ్యమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2:39 వచనాల్లో మన పితరులందరూ విశ్వాసును బట్టి సాక్ష్యం పొందిరి అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని పరిచర్య చేసిన వారికి ఇప్పుడు లోటు ఉండదు. దేవుని పరిచర్య చేసే వారికి దేవుడే వారి పోషకుడై ఉంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆత్మీయ జీవితంలో మీ కొరకు ప్రయాసపడేటువంటి బిడ్డలను మీరే పోషించి సంరక్షించి మీరు మహిమ తెచ్చుకోమని